పలక లేకపోతే రాయలేరు. పలక లేకపోతే రాయలేరు అంటే ఏంటంటే పలక వాడకపోతే స్లేట్, హ్యాండ్ రైటింగ్ సరిగా రాదు అని అర్థం. 5-6 సంవత్సరాల వయసులో ఎక్కువగా బ్లూ స్క్రీన్ చూస్తూ ఉంటే వచ్చే అనర్థాల గురించి నేను మళ్ళీ చెప్పక్కర్లా. ఒక హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్గా రైటింగ్ కూడా పాడవుతుంది అని చెప్తున్నాను. యాపిల్, ఐఫోన్ క్రియేటర్ స్టీవ్ జాబ్స్ వాళ్ళ పిల్లలకి ఎప్పుడూ నేర్చుకోవడానికి ట్యాబ్ ఇవ్వలేదని మీకు తెలుసా? వాట్సాప్, మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అధినేత మార్క్ జుకర్బర్గ్ అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు బోస్టన్లో టెక్ ఫ్రీ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాడు. అంటే పిల్లలు అకాడమిక్స్ నేర్చుకోవడానికి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెద్దగా ఉపయోగపడట్లేదు అని అర్థం. పలక కొనండి, బలపంతో రాయండి, చిన్నారుల చేత దిద్దించండి. పలక మీద మీరు రాసిన అక్షరాన్ని వాళ్ళు బలపంతో దిద్దుతూ ఉన్నప్పుడు ఆ వేళ్ల కొసల నుంచి మెదడుకి వెళ్ళే సంకేతాలు అద్భుతంగా జరుగుతాయి. వాటి వల్ల అక్షరం ఆకారం మెదడుకి ఎక్కుతుంది. అంతేకాదండోయ్, హ్యాండ్ రైటింగ్ని బట్టి మనస్తత్వం కూడా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు రాసే అక్షరం వెనకాతల ఉండే పెద్దవాళ్ళ మనస్తత్వం తాలూకు మంచి విషయాలు కూడా పిల్లలు పుణికిపుచ్చుకోవడానికి కూడా వీలవుతుంది. సో చిన్నారులకి హ్యాండ్ రైటింగ్ నేర్పించే విషయంలో పలక, బలపం అద్భుతం.